అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోని కొవ్వూరులో రెండు 13వ వార్డు 14వ వార్డు రెండు వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే 20 నెలల క్రితం కొవ్వూరులో ఎక్కడ పట్టినా గుంతలు ఉన్న రోడ్లు, డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 15th ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచులు కానీ జడ్పీ మెంబర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదు, ఏ పని చేయలేదు. అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు రోడ్లు కూడా జడ్పీ ఫండ్స్ లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జడ్పీ ఫండ్స్ లో 15th ఫైనాన్స్ జడ్పీ ఫండ్స్ లో 13వ వార్డులో 18 లక్షలతో 14వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు. మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి. అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం. అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉంటాయి. ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు. ప్రతి పంచాయతీలో 2-3 పనులు డ్రైన్స్ చేస్తున్నాం, అలాగే కాలువలు చేస్తున్నాం, రోడ్లు చేస్తున్నాం, సీసీ రోడ్లు చేస్తున్నాం, హెల్త్ సెంటర్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కొవ్వూరులో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి 1,76,00,000 రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. 1,08,00,000తో డ్రైన్ల నిర్మాణం జరిగింది. మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా 1,08,00,000 వెచ్చించాం. అలాగే మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం 50 లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం. అలాగే 84 లక్షలతో 2 విలేజ్ హెల్త్ సెంటర్లు, 89 లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు, ఇలా ఒక్క కొవ్వూరులోనే దాదాపు 6,50,00,000 అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. అలాగే మరో 58 లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం. అలాగే బాపన కాలువ, పీటర్స్ కెనాల్ పూడిక తీత తీస్తున్నాం. పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కొవ్వూరుని పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం. తప్పకుండా కొవ్వూరుని మున్సిపాలిటీ చేస్తాం. కొవ్వూరు కాన్స్టిట్యున్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి కొవ్వూరుని ఒక మంచి కాన్స్టిట్యున్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కొవ్వూరు బాగోగుల కోసం పాటుపడిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా కూడా ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద నాయకులందరూ మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు. వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను. మీరు అందరూ కూడా మీకేం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.